అగ్రిగోల్డ్ భూముల్లో దొంగలు పడ్డారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి నేతలు యథేచ్ఛగా కలప తీసుకెళ్తుంటే జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బాధితులు ఎన్నిసార్లు ప్రశ్నించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడి అయిపోయింది, దోపిడీ అయిపోయింది. ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు, దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తు చేసింది. ఆ భూమిలో దొంగలు పడ్డారు. ఇప్పుడు అన్ని పత్రికలు రాశాయి. జిల్లా కలెక్టర్ గారిలో ఏమీ చలనం కనిపించడం లేదు, జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవటం లేదు. అంటే అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే ఆ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి వాళ్ళ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని యూకలిప్టస్ని ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు తరలిస్తుంటే అన్ని పత్రికల్లో ఈనాడు దగ్గర నుంచి సాక్షి దగ్గర నుంచి కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.